సూపర్వైజర్ మేడమ్స్కి మరియు అంగన్వాడీ టీచర్లకి నమస్కారం. అంగన్వాడీ టీచర్లు పిల్లల యొక్క ఖచ్చితమైన ఎత్తులు బరువులు తీసిన తరువాత ఎన్హెచ్టిఎస్ మొబైల్ అప్లికేషన్లో ఎత్తులు బరువులు నమోదు చేసే క్రమంలో ఏవైనా తప్పిదాలు జరిగినట్టయితే ఆ తప్పిదాలను సవరించుకోవడానికి ఇప్పుడు ఎన్హెచ్టిఎస్లో అప్డేటెడ్ వర్షన్లో ఒక ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీచర్ ఎన్హెచ్టిఎస్ మొబైల్ అప్లికేషన్లో మంత్లీ సర్వీసెస్లోకి వెళ్ళాలి. తర్వాత గ్రోత్ మానిటరింగ్లోకి వెళ్ళాలి. ఏ పిల్లవాడి ఎత్తు బరువు తప్పుగా నమోదు చేశామో ఆ పిల్లవాడిని ఎంచుకోవాలి. ఇక్కడ గమనించండి, రెడ్ కలర్లో రైజ్ ఏ రిక్వెస్ట్ అని ఉంది. దాన్ని మనము క్లిక్ చేయాలి. రైజ్ ఏ రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం చేసినటువంటి రిక్వెస్ట్ సూపర్వైజర్ గారి మాడ్యూల్లోకి వెళ్తుంది. ఎన్హెచ్టిఎస్లో సూపర్వైజర్ మాడ్యూల్ ఓపెన్ చేసి మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. తర్వాత చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ జిఎం ఎడిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అంగన్వాడీ టీచర్ అనే మాడ్యూల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. సంఖ్య కనిపించిన అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు పిల్లల ఎత్తులు బరువులను మార్చాల్సిందిగా టీచర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సరైన తేదీని, సరైన బరువుని, సరైన ఎత్తుని ఎంయుఏసిని నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ గారు. ఈ విధంగా మనము గ్రోత్ మానిటరింగ్లో ఏవైనా తప్పిదాలు జరిగినట్టయితే వాటిని సరిచేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు.